అయితే సొరియాసిస్ అనేటటువంటి ఈ యొక్క సమస్య మనకు ఎందుకు వస్తుంది అంటే, చాలామందికి వాతపిత్త కఫంలో అధికమైనటువంటి వేడి శరీరతత్వం ఉంటుంది వాళ్ళకు. ఆ వేడి శరీరతత్వం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ హీట్ ఎక్కువ బాడీలో అయినప్పుడు, అదేవిధంగా ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్లో ఈ యొక్క సొరియాసిస్ అనేటువంటి ఆ యొక్క వైరస్ అనేది డెవలప్ చేసుకొని, అది మొత్తం ఒక స్కిన్ డిసీజ్ లాగా తయారైపోయి చిన్న మచ్చలాగా వస్తుంది. అది పెద్ద పెద్ద పెరిగి పెరిగి పొట్టు పొట్టులాగా పోతూ ఉంటుంది అనమాట. ఇదేమంటే చేప గద పొట్టు ఎట్లయితే మనం పొలికి తీసేట్లయితే పోతుందో ఆ విధంగా పొట్టు పొట్టులాగా లేచిపోయి మొత్తం ఎర్రగా దద్దుల్లాగా అయిపోయి మొత్తం దురద పెట్టి అది తలలో రావచ్చు, చేతి మీద రావచ్చు, బాడీలో ఎక్కడైనా కానీ డెవలప్ కావచ్చు. దీని ద్వారా ఏమంటే శరీరంలో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అట్లే వ్యాధి పెరగంగా అది బాడీలో ఎముకలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సొరియాసిస్ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదు. వాళ్ళు చేపలు తినకూడదు, చికెన్ తినకూడదు, చింతపండు ఎక్కువ వాడకూడదు, అదేవిధంగా గోంగూర, వంకాయ ఇవి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే రోగం అనేది వచ్చింది కంట్రోల్ అవుతుంది, పూర్తిగా పోదు, కంట్రోల్గా ఉంటుంది పెరగకుండా.